మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ధాన్యాన్ని సకాలంలో కొనాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. హత్నూర మండలంలోని కాసాల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వరి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి, కందులు, మొక్కజొన్నలకు బోనస్ ఇస్తామనడం సరికాదన్నారు. సన్నధాన్యానికి కొలతలు వేసి బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. హత్నూర మండలంలోని దౌలతాబాద్, కాసాల, దేవులపల్లి, హత్నూర, నవపేట్, చీకుమద్దూరు, సిరిపురం, నాగులదేవుపల్లి, దౌలాబార్, మంగాపూర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ ఎంపీపీలు, వాయిలన నర్సింహులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కల్పించండి. మరి అదేవిధంగా గోనె సంచులు, సుతీలతారులు దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా అంటే అమ్మిన తర్వాత ఇమీడియట్ గా డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో వేయాలని చెప్పేసి కూడా కోరుతాను. ఇప్పుడు ఏదంటే ఇంకా రైస్ మిల్స్ కి ఇంకా అలవాట్ చేయలేదు. కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయండి అని చెప్పేసి ప్రెషర్ పెడుతున్నారే తప్ప కొనుగోలు చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని ఏ రైస్ మిల్క్ పంపాలనేది ఇంకా ఇంతవరకు అలాట్మెంట్ జరగలేదు. మరి ఇప్పటికే చాలా ప్లేసెస్ లో రైతులు అమ్మేసుకున్నారు. ఇప్పుడు రైస్ మిల్లర్స్ ఏ రైస్ మిల్క్ అలర్ట్ లేకపోవడం కొనుగోలు సెంటర్లోనే ధాన్యం అంతా నిల్వ ఉంది. వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది. ఇమీడియట్ గా కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి రైస్ మిల్ అలాట్మెంట్ కూడా జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మరి ప్రభుత్వం కొనాలని చెప్పేసి మేము కోరుతూ ఆంక్షలు పెట్టకండి, నిబంధనలు పెట్టకండి. ఈ రోజు ఏంటంటే సన్న వడ్లకు మరి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో మాత్రం మరి వడ్లకు అన్నారు కానీ ధాన్యానికి 500 బోనస్ అన్నారు కానీ సన్న వడ్లు దొడ్డని అనలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే రైతుల పక్షాన సన్న వడ్లకు, దొడ్డు వడ్లకు రెండింటికి కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలా, కందులకు, మొక్కలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏంటంటే రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు వేసేటువంటి ఏదైతే సన్న వడ్లు ఉన్నాయో దాన్ని ఇన్స్ట్రుమెంట్ పెట్టి మెజర్ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇస్తున్నామని చెప్పేసి చెప్తాను. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంతవరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ చరిత్ర లేదు. రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొలమానంగా తీసుకుని మరి బోనస్ ఇస్తామనేటువంటి పరిస్థితి. కాబట్టి అది చెయ్యొద్దు, రైతులను అవమానపరచొద్దు, అగౌరవపరచొద్దు అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మద్దతు ధర ఇవ్వండి. ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి. లాస్ట్ టైం చాలా ప్రాబ్లం వచ్చింది. ఒకవేళ లారీస్ దొరకనట్టయితే కనీసం రైతుల దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్స్ కూడా సంచి జీరో చేసినాక పెట్టాలి. తీసిపెట్టు 30. ఇప్పుడు జీరో పోయిండి అందులో 42 కిలోలు. మద్దూరు రోడ్లు ఫోటో అక్కడికి నుంచి మరి వారిని కాపాడాలన్న ఒక ఆలోచనతో కేసీఆర్ గారు ఈ కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్యాక్స్ ద్వారా కానీ, లేదంటే మన ఐకేపీ ద్వారా కానీ, లేదంటే వాటర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ, ఎఫ్పిఓల ద్వారా కానీ ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించడం జరుగుతోంది. ఈరోజు ఏ గ్రేడ్ కు మరి 2320 రూపాయలు, బి గ్రేడ్ కు 2300 రూపాయలు, 2300 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. మరి రైతులకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా పండించినటువంటి ప్రతి ధాన్య గింజను కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అకాల వర్షాలు పడతా ఉన్నాయి.